ఈరోజైతే మేము బిగ్ బాస్కెట్‌లో కొన్న ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ అనిపించిందండి. ఎండాకాలము మనకి ఎక్కువగా యూజ్ కావాల్సినవి ఏమి అంటే, ఎక్కువ నిమ్మరసం అయితే బాగా యూజ్ చేస్తూ ఉంటాము. లెమన్ వాటర్ ఎక్కువ తాగుతుంటాం కదండీ! మేమైతే మాత్రం బాగా యూజ్ చేస్తాము. అలాంటి టైంలో నిమ్మకాయలు అయితే ఎక్కడ దొరకట్లేదండి. చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు మేము బిగ్ బాస్కెట్‌లో అయితే ఈ ప్రోడక్ట్ అయితే ఇలా చూసేసామనమాట. మనకి ఇలా మూతని ఇలా అడ్డం పెట్టి తిప్పితేనేమో ఒక్కొక్క చుక్క వస్తుంది. ఇలా నిలువుగా పోసేసుకుంటే మాత్రం ఎంత లెమన్ జ్యూస్ కావాలంటే అంత లెమన్ జ్యూస్ అయితే మనం ఇలా తీసుకోవచ్చు. ఇది హాఫ్ లీటర్ వచ్చేసి 120 అయితే వేశారండి రేటు. కానీ అయినా కానీ మంచిగా మనకి తాజాగా ఉన్న నిమ్మరసం అయితే మాత్రం ఇంటికి వచ్చేసింది. ఇంకా మనం దీంట్లోకి సోడాని యాడ్ చేసేసుకొని, కొంచెం పంచదార కానీ లేదా ఉప్పుని యాడ్ చేసుకొని చక్కగా ఇంటిలో నిమ్మరసం మన 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 ఇంట్లో మనం నిమ్మరసం అయితే ఇలా కలుపుకోవచ్చు. ఇంకా చూసారు కదండి, నిమ్మరసం మనం అన్ని జ్యూసులు స్ప్రైటు, థమ్సప్ అలాంటివి అవి తాగకుండా చక్కగా ఇంట్లో నిమ్మరసం తయారు చేసుకొని మనం ఇలా తాగితే అయితే బాగుంటుంది. అయితే మనకు కూడా తాగాలనే ఉంటుందండి. నిమ్మరసం తాగాలన్నప్పుడు మన నిమ్మకాయలు దొరకట్లేదని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటాము. మేము కూడా అనమాట, నిమ్మకాయలు ఎక్కడా దొరకట్లేదు, ఏ మార్కెట్లోకి వెళ్ళాం కానీ నిమ్మకాయలు దొరకట్లేదు. అలాంటప్పుడు ఇలా సెర్చ్ చేస్తూ ఉంటే ఈ బిగ్ బాస్కెట్లో అయితే చక్కగా అండి నిమ్మరసం కూడా ఇలా మేము అందుబాటులోకి తెచ్చాము అనేసరికి ఎంత మంచిగా అనిపించిందో. చక్కగా ఇలా అయితే హాఫ్ లీటర్ బాటిల్ అయితే పిల్లలు తెప్పించేసుకున్నారు. ఇంకా చూసారు కదా, మేము 1 అవర్ ముందే కొంచెం వర్క్ చేసామన్నమాట. ఏం వర్క్ అంటే మామిడికాయ కారం పెట్టేశామండి. ఇంకా మామిడికాయ కారం పెట్టేసి టైడ్ అయ్యాను అనమాట. టైడ్ అయినప్పుడు చక్కగా అనమాట, అబ్బా ఏదన్నా మంచిగా చల్లగా తాగితే బాగు అనుకునేటప్పుడు, అమ్మ మేము నిమ్మరసం తెప్పించాము ఇలా అని చెప్పేసి పిల్లగాళ్ళు చక్కగా నిమ్మరసాన్ని అయితే కలుపుతున్నారు. అబ్బా ఒక గ్లాస్ కాదండి, చక్కగా 2 గ్లాసులు అనమాట. మన ఇంట్లో మనం తయారు చేసుకున్నది కాబట్టి చక్కగా తాగుతున్నాము. ఇంకా చూసారు కదా, ఈ నిమ్మరసం కూడా ఎంత తాజాగా వచ్చిందో అండి. ఇలాంటివి వచ్చినప్పుడు మనం వీటిని ఎంకరేజ్ చేయాలన్నమాట. మనం బయటికి వెళ్ళి అవి ఇవి తాగే బదులు చక్కగా ఇంట్లోనే నిమ్మరసాన్ని తయారు చేసుకోండి. చాలా మంచిగా అనిపించింది, మాకు మంచి అనిపించింది కాబట్టి ఇది అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి ఈ చిన్న వీడియోనైతే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇలానే మీరు కూడా తెచ్చుకున్నారనుకోండి, మాకు కూడా చాలా సంతోషం అనమాట. నిమ్మకాయ మన హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలుసు కదండి. నిమ్మకాయలో చాలా గుణాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి నిమ్మకాయ రసాన్ని మనము ఎండాకాలము మన ఒంటికి ఎక్కువగా తీసుకున్నామనుకోండి, మనం సేఫ్గా ఉంటాము. థ్యాంక్ యూ.